In response to the above, MS Dairy Fresh Dairy Product Private Limited, now is Bole Baba Milk Company, participated in the tender and also qualified during a technical bid. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పయ్యావుల కేశవ్ గారు, మొన్న మాట్లాడినటువంటి గౌరవనీయులైనటువంటి మంత్రులు, అందరికంటే గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు టెండర్ల ప్రక్రియలో పార్టిసిపేట్ చేస్తే అసలు ఏమీ లేని చోట ఆకాశంలో గాలిని తీసుకొచ్చి బోలేబాబాకి ఎంట్రన్స్ ఇచ్చి హారతి పట్టి బోలేబాబాని తిరుమల తిరుపతి దేవస్థానంలోకి తీసుకొచ్చింది మన చంద్రబాబు నాయుడు గారేం సార్. అప్పుడు మనం ఎక్కడున్నాము? మనం ఎక్కడో నిద్రపోతున్నాం, మనం ఏదో షూటింగ్లో ఉన్నాం. మనకు అసలు తిరుమల తిరుపతి దేవస్థానం మనం అప్పుడు మర్చిపోయినప్పుడు మీరు సనాతన ధర్మాధికారి కాదనుకుంటా. అప్పుడు మీరు శ్రీ భావానికి భక్తులైనటువంటి ఒక ఉద్యమకారులు అనుకుంటా. లేకపోతే చెగోవేరానో, బహుశా మీరు ఇద్దరు చెగోవేరానా అయి ఉండాలి, లేదంటే శ్రీ గారనే అయి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి అండి. సనాతన ధర్మం అప్పటికి లేదు, మనకి ఆ క్యారెక్టర్ మనకి రాలా. అప్పటికి ఆ క్యారెక్టర్ వచ్చేటప్పటికి కొంచెం టైం పట్టింది. కాబట్టి 2018లో జరిగిన విషయాలు పాప సిబిఐ చాలా కష్టపడి తీసుకొచ్చింది సార్. మీకోసం మళ్ళీ నేను చదివి వినిపిస్తున్నా. అది బేసింగ్ ఆన్ ది అబవ్ ప్లాంట్ ఇన్స్పెక్షన్ టీమ్ రిపోర్ట్ డేటెడ్ 27/5/2018, హర్ష ఫ్రెష్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ was recommended for opening financial bid in the tender. Since as per the TTD norms, the plant was inspected within a year, bearing L1 by quoting 291 per kg inclusive of all taxes, and also received supply order dated 19 so and so. మన హయాంలోనే ఇన్స్పెక్షన్ జరిగింది. టెండర్ ప్రక్రియలో పార్టిసిపేట్ చేయని బోలేబాబాని తీసుకొచ్చి టెండర్స్లో పెట్టించింది మనమే, సప్లై ఆర్డర్ ఇచ్చింది మనమే, సప్లై చేపించింది మనమే. ఎందుకు అంటే ఈ బోలేబాబాతో హెరిటేజ్కి సంబంధాలు ఉన్నాయి కాబట్టి. ఈ బోలేబాబాతో ఇందాపూర్ డైరీ మిల్క్ డైరీకి సంబంధాలు ఉన్నాయి కాబట్టి. సార్ ఇదేమో నా సొంత కవిత్వం కాదు సార్, లేనిపోయింది మళ్ళీ నా మీద కేసు పెట్టారు. నా సొంత కవిత్వం కాదు, ఛార్జ్ షీట్లో ఉన్నదే నేను చదివి మీకు వినిపిస్తున్నా. బోలేబాబానే ఏం చెప్పాడు అంటే, నాకు ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి సంబంధాలు ఉన్నాయని ఆయన చెప్పిన విషయాన్ని నేను రాష్ట్ర ప్రజల ముందు పెడుతున్నా. మీరు మీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఇందాపూర్ డైరీలో మా మిల్క్ ప్రోడక్ట్స్ అవుతున్నాయి, అక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయని మీ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టి పేపర్లో రాగానే మొత్తం తీసి పడేశారు. గప్చూప్ సంబార్ బుట్టి అయిపోయాయి. మొత్తం తీసేసి మొత్తం వెబ్సైట్ మొత్తాన్ని ఖాళీ చేసేసి ఒక లెటర్ రిలీజ్ చేశారు. వాళ్ళకి మాకేం సంబంధం లేదు, ఎక్కడో అప్పుడప్పుడు కలిసి కాఫీ టీ తాగుతూ ఉంటాం, ఫ్రాన్స్లోనో దావోస్లోనో కలిసి కాఫీ టీ తాగుతూ ఉంటాము, సింగపూర్లోనో కలిసి, అంతే తప్ప ఆ సీఈఓకి మా సీఈఓకి అధికారికంగా ఎక్కడ ప్రకటన లేదని. ఎవరు అధికారికంగా వీళ్ళు కలవరు సార్. దావోస్లోనో సింగపూర్లోనో కలుస్తారు అంతే, కాఫీ టీ తాగుతాను కలుస్తారు, అనుకోకుండా ఎదురుపడతారు. అరే రే బాగున్నారా ఇందాపూర్ సీఈఓ గారు అంటే, బాగున్నాం హెరిటేజ్ సీఈఓ గారు అనుకుంటారు. అక్కడ ప్రజలు పిచ్చివాళ్ళు అనుకొని, ప్రజలు వెర్రివాళ్ళు అనుకొని మనకు ఓట్లు వేశారు కదా 164 సీట్లతోటి, ప్రజలు ఏం చెప్పినా నమ్ముతారో అనుకోవటం రాజకీయం కాదు. అది చెప్పాలన్నది నా ఉద్దేశం. అది చెప్పాలన్నది నా ఉద్దేశం. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోమని కోరుతున్నా. ఒక రాజకీయ ప్రయోజనాలతోటి ప్రతిపక్ష నాయకుడు క్రిస్టియన్ కాబట్టి, అది ఏ మతమైనా కానివ్వండి, ఆయన క్రిస్టియన్ అయితే మనకేంది, ముస్లిం అయితే మనకేంది. మహారాష్ట్రను పరిపాలిస్తుంది హిందువులు, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ బాగాలేదా అక్కడ చెప్పండి? తమిళనాడులో పరిపాలిస్తుంది ఒక కమ్యూనిటీ, మిగతా వాళ్ళు బాగాలేదా? ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తుంది ఒక క్రిస్టియన్ అనుకుందాం, వాళ్ళు కన్వర్ట్ అయినారు క్రిస్టియన్స్. అయితే ధర్మాల మీద సాహసం తుపాకీ పెట్టి కాల్చేస్తారా? కాల్చేస్తారా అంటున్నా నేను. అంటే ఆ కమ్యూనిటీని యాక్సెప్ట్ చేయటం ఆయన పాపం, అది మీకు వరం. పొద్దునేమో టోపీ, ముస్లిం టోపీ, మధ్యాహ్నం ఏమో క్రాస్, సాయంత్రం ఏమో పంచ, ఇది కట్టుకునే పవన్ కళ్యాణ్ అయితే మీకు మంచోడు. 2018లోనేమో చొగోవేరా, 2019లోనేమో శ్రీశ్రీ,
2020 సచ్చిదానంద స్వామి, 2021లోనేమో ఇస్మాయిలు, 2024లోనేమో దావీదు. ఈ ఈ ఈ ఈ విధమైనటువంటి డ్రామాలు, నాటకాలు ఆడితే మాత్రం అది కరెక్టు. అరే రాజకీయంలో రాజకీయాలు చేయడానికి కొన్ని వేల అంశాలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఏమైపోయింది? ఎందుకు సైలెంట్ అయిపోయారు టీడీపీ మీడియా? ఎందుకు ఈరోజు టీడీపీ మీడియా ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు ఈరోజు డిబేట్లు పెట్టడం లేదు? ఎందుకు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో అపవిత్రమైందని అనే మాట మీ నోట్లో నుంచి ఎందుకు మాట్లాడలేదు? అసెంబ్లీలో ఎందుకు విత్డ్రా అయ్యారు? ఢిల్లీలో ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు మాట్లాడటం లేదు అంటే శాపం గట్టిగా తగిలింది కాబట్టి. ఆల్రెడీ పతనం స్టార్ట్ అయిపోయింది. తెలుగుదేశం పతనం ఆల్రెడీ స్టార్టెడ్. ఇక తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహా అయితే ఇదిగో ఈ 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల్లో జమిలీ ఎన్నికలు వచ్చేంత వరకే. ఇక చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడో ఉండేదంట అని ఒక చరిత్రగా మాట్లాడుకోవాల్సింది. ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామితో మీరు పెట్టుకున్న కారణంగా ఆ చరిత్ర, ఆ వెంకటేశ్వర స్వామి శాపం మీ పార్టీ మొత్తాన్ని తినేస్తుంది. మీ పార్టీ అధినేతల మొత్తాన్ని పాపభీతితోటి మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే పాపభీతితోటి నలిగిపోతున్నారు. లేకపోతే అంత పెద్ద ఆయన బాత్రూమ్ క్లీనర్లో బాత్రూమ్ క్లీన్లో వాడేటువంటి యాసిడ్ని లడ్డూలో వాడారు అన్న తర్వాత నిందితులను పట్టుకోకుండా, నిందితులకు శిక్ష వేయకుండా ఎందుకు వెనక్కి పారిపోతారు? మీరు వెనక్కి పారిపోయారంటే అర్థం ఏంటి? ఏదైనా శ్రీవారినైనా మీరు తింటే తిన్నారులే అనుకోవాలి, ఆరోగ్యం పోతే పోయింది అనుకోవాలి, లేదంటే తప్పైనా మాట్లాడి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. మీరు పులి మీద ఎక్కి స్వారీ చేసినప్పుడు పులితో మీరు లక్ష్యాన్నైనా సాధించాలి, లేదంటే మీరు దిగకుండా అయినా ఉండాలి. మీరు పులి మీద నుంచి దిగి పారిపోతే ఎట్లా? పారిపోతే మీరు మాట్లాడకూడదా? అంటే నీ ఇష్టం వచ్చినప్పుడు పందికొవ్వు ఎద్దుకోవందని మాట్లాడినప్పుడు అందరూ చప్పట్లు కొట్టాలా మీ మీడియాను చూసి? లేదులే ఇంకా వదిలేసేయండి, గప్ చూపు సంబార్బుట్టి ఇంకా అయిపోయింది, మేము ఓతు తీసుకున్నాం, ఇంకా వద్దు మాట్లాడొద్దు, ఇంకెవరు మాట్లాడొద్దు అంటే మానేయాలా? అంటే అంతా మీ ఇష్టమేనా? మీ మీడియా ఇష్టమేనా? మీ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీ ఇష్టమేనా? అంటే మీరు మాట్లాడింది వేదం, మీరు పాడింది పాట, మునిగింది గంగ, నచ్చింది రంభ. ఇంకా దానికి మేమందరం రాష్ట్ర ప్రజలందరం కూడా చప్పట్లు కొట్టాయి. ఎట్లా సార్ ఇది? ఏ క్వశ్చన్, ఏ రాజ్యాంగం ప్రకారం కరెక్టు? నేను అంటున్నా ఖచ్చితంగా దీని మీద చర్చ జరగాల్సిందే. దోషులు బయటికి రావాల్సిందే. నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు దోషులైతే జరగాలి, వాళ్ళు శిక్ష పడాలి. మద్యం కుంభకోణంలో అంటే 3,500 కోట్ల రూపాయలు దోచుకున్నారంటే అదంతా ఎలక్షన్లో పంచేశారంట. డబ్బులు లేవంట. డబ్బులు ఇప్పుడు ఇదా మీ కేసులు పెట్టే విధానం? ఇదా మీరు ప్రచారం చేసే విధానం? దానికి 164 సీట్లు ప్రజలు మీకు ఇవ్వాలా? సో నేను సిబిఐ వాళ్ళకు కూడా మేము లెటర్ రాస్తాం. ఖచ్చితంగా రేపు సుప్రీంకోర్టులో కూడా మేము ఇంప్లీడ్ అవుతాం. హెరిటేజ్ ఫుడ్కి సంబంధించి, హెరిటేజ్ వాళ్ళకి సంబంధించి ఏ విధంగా ఈ లింకులు ఉన్నాయి? ఈరోజు ఇందాపూర్ డైరీకి ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చారు? ఎందుకు నందిని వాళ్ళకి కాంట్రాక్ట్ తీసేసి ఈ మధ్య ఇందాపూర్ వాళ్ళకి ఇచ్చారు? ఎందుకు ఒక్కసారిగా 658 రూపాయలకి టెండర్ ప్రక్రియ పెరిగింది? ఈ పెరగటానికి కారణం ఏంటి? ఈ పెరిగిన దాంట్లో హెరిటేజ్ సంస్థ యొక్క లాభం ఎంత? హెరిటేజ్ సంస్థ రేపొద్దున దీంట్లో నుంచి ఎంత ప్రొక్యూర్ చేస్తుంది? బోలేబాబా డైరీకి, ఇందాపూర్ డైరీకి, హెరిటేజ్ డైరీకి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అనేది రాష్ట్ర ప్రజలకు తెలిసి తీరాలి. దీని మీద పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరిగి తీరాల్సిందే. లేకపోతే మీరు చేసినటువంటి ఆరోపణలకి మీరే సమాధానం చెప్పాల్సి వస్తుంది రాష్ట్ర ప్రజలకు. ఈ విషయాలన్నింటినీ రాష్ట్ర ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, ఈ విషయాలన్నీ రాష్ట్ర ప్రజలతోటి చర్చించడం కోసం రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ఆలోచించమని కోరుతున్నారు. ఇది ఒక మతానికి సంబంధించిన అంశం కానే కాదండి. రాజకీయాలలో ఒక ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ లేకుండా, భయం భక్తి లేకుండా మేము ఏది మాట్లాడినా ప్రజలు నమ్మేస్తారు, మా వెనుక మీడియా ఉంది అని అనుకోవటం ఎంతవరకు కరెక్టో రాష్ట్ర ప్రజలు ఆలోచించండి. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా, లేకపోతే ఇంకొకళ్ళు ముఖ్యమంత్రి అయినా, లేకపోతే మాలాంటి వాళ్ళు రేపొద్దున ఏదైనా ఒక చిన్న పోస్ట్లో ఉన్నా, దేవుడు గురించి మాట్లాడాలి అంటే, దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగాలి అంటే గజ 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 వణికే విధంగా ఈ లడ్డు అంశం చరిత్రలో ఒక ఎగ్జాంపుల్గా మిగిలిపోవాలి అనేది మాత్రమే నా కోరిక. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు.
ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.